ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25వ తేదీన మార్కాపురం జిల్లాలో జరిగే పర్యటన విజయవంతం చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశించారు. దోర్నాల మండలం వెలుగొండ ప్రాజెక్టు కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. దోర్నాల మండలం గంటవానిపల్లి పీడర్ కెనాల్ శంకుస్థాపన పనుల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. అనంతరం మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు తాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేయాలని తెలిపారు. బహిరంగ సభ జరిగే ప్రాంతాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని, బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్ఎండ్బి శాఖ అధికారులకు చెప్పారు. అంతకుముందు కలెక్టర్ రాజాబాబు ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డితో కలిసి వెలుగొండ ప్రాజెక్ట్, ఫీడర్ కెనాల్, హెలీప్యాడ్లను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, వెలుగొండ ప్రాజెక్టు ఎస్ఈ అబూతాలిం, డిఆర్డీఏ పీడీ నారాయణ, జెడ్పీసీఈఓ చిరంజీవి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఈ సుబ్బారెడ్డి, విద్యుత్ శాఖ ఈఈ నాగేశ్వరరావు, ప్రాంతీయ రవాణా శాఖ అధికారి సుశీల, సబ్ కలెక్టర్ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.